నిన్ను మీనా ఏమీ అనకుండా వాడే కాపాడాడు అంటాడు సత్యం. ఇక అక్కడ అందరూ నుంచొని మాట్లాడుకుంటూ ఉండగా ప్రభావతి రోహిణి దగ్గరకు వెళ్ళి ఏడి మీ నాన్న ఏడి ఎప్పుడొస్తాడు అనగానే వస్తున్నారు అత్తయ్య అనగానే ఎప్పుడొస్తాడు ఖచ్చితంగా చెప్పు ఫోన్ చేయి మీ నాన్నకి ఫోన్ చేయి అంటుంది రోహిణిని. రోహిణి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది. ప్రభావతి రోహిణితో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి వీళ్ళ నాన్న రాకపోతే ఇప్పుడు ఇక్కడ నా పరువు పోతుంది అంటూ గట్టిగా కోపంతో అంటుంది. రోహిణి విద్య దగ్గరకు వెళ్ళి ఏడే మనం మాట్లాడిన మనిషి ఏడి ఎప్పుడొస్తాడు అని అడగగానే వస్తాడు ఆన్ ది వే వస్తున్నాడు అని చెప్తాడు. ఇక వాళ్ళు మాట్లాడిన మనిషి వచ్చి ఏడి నేను స్వర్గానికి పంపించాల్సిన మనిషి ఎక్కడున్నాడు అని అడగగానే రోహిణి షాక్ అయ్యి విద్యని ఏంటి చంపేమని చెప్పావా ఏంటి అని అడుగుతుంది. విద్య అప్పుడు అవును అని అనగానే రోహిణి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో మనం మాట్లాడిన మనిషి వస్తాడు ఇప్పుడు బాలుని ఇబ్బంది పెడతాడు అని వాళ్ళు మాట్లాడిన మనిషి అక్కడికి రాగానే వాళ్ళు బాలుని చూపిస్తూ అదిగో మీరు మాటలతో చేతలతో ఇబ్బంది పెట్టాల్సిన మనిషి అక్కడున్నాడు అని బాలు వైపు చూపిస్తారు. ఇక ఆ మనుషులు బాలు వైపు నుంచి వెళ్తూ బాలు కాలు తొక్కుకుంటూ వెళ్తారు. బాలుకి చాలా కోపం వచ్చి నుంచొని రేయ్ మీకు కళ్ళు తుబ్బా అని అనగానే అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు. మీనా బాలుని గొడవ ఆడకుండా ఆపుతూ ఉంటుంది. ఇక మీనా సత్యం అందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు.